అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ ఫిబ్రవరి 5 ఫీజు పోరు చేస్తామని చెప్పింది. గతంలో జనవరిలో ఫీజు పోరు చేస్తామని చెప్పింది. ఇప్పుడు తాజాగా మార్చి 12న ఫీజు పోరుకు సిద్ధమైన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం ఆ మార్చి 12 అయినా వాళ్ళు ఫీజు పోరు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే నిజాలు విస్తుపోయే విధంగా ఉంటాయి. ఇది అక్షర సత్యం. మీరు కావాలంటే గూగుల్ చేసా, లేదైనా వేరే డాక్యుమెంటేషన్ అయినా ప్రభుత్వం నుంచి డాక్యుమెంటేషన్స్ అడిగితే ఇస్తారు, లేదా ఆర్టీఐకి అప్లై చేసినా కూడా నేను ఏదైతే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ఈ డాక్యుమెంటేషన్ ఆర్టీఐ అప్లై చేసుకునే ఇస్తారు. ఈ విషయం నేను మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరు కన్నా పెడితే జగన్మోహన్ రెడ్డి గతంలో పేద ప్రజలు యొక్క బిడ్డలు, అటు అంగన్వాడీ స్కూళ్ళకి వెళ్ళే బిడ్డలు కావచ్చు, లేదా ప్రైమరీ స్కూల్కి వెళ్ళే బిడ్డలు కావచ్చు, లేదా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి టోకరా పెట్టిన విషయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. పెండింగ్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అట్ వైసీపీ పీరియడ్. వైసీపీ సమయంలో వాళ్ళు పెట్టిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ట్యూషన్ ఫీజు విద్యా దీవెన కింద ఇస్తా ఉన్నారు. ఏకంగా 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. ఇది కేవలం 2,832 కోట్లు అంటే ఒక్క సంవత్సరంలో అయ్యే బకాయిలు కాదు. గతంలో అంటే 2022, 2023, 2024 వరకు కూడా ప్రతి సంవత్సరం కాలేజీలకి విద్యార్థుల కోసం ఫీజు కట్టుకుంటా, ఆయన పాకెట్ నింపుకుంటా, వాళ్ళ యొక్క మంత్రులకు పంచుకుంటా, ప్యాలెస్లు కట్టుకుంటా ఇలా గడపడంతోనే జగన్మోహన్ రెడ్డి కాలం గడిపేశాడు. ఏకంగా 2,832 కోట్ల రూపాయలు ఈ విద్యా దీవెన కింద బకాయిలు పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క పేద విద్యార్థుల పైన ఆయనకుండే దృక్పథం కానీ, ఆయనకుండే కమిట్మెంట్ కానీ మనం దయచేసి అర్థం చేసుకోవాలని నా ప్రార్థన. అదేవిధంగా వసతి దీవెన అని ఇదే కోవలకి ఎక్కడైతే ఆ విద్యార్థులు చదువుతూ ఉంటారో వాళ్ళ వసతి కోసం హాస్టల్ ఫీజు కడతా ఉంటారు. దాని వసతి దీవెన కింద ఫీజు వాళ్ళకి పే చేస్తూ ఉన్నారు. అందుకోసం ఏకంగా 989 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టడం జరిగింది. అంటే ఆయన ఎప్పటికప్పుడు మీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాను అని చెప్పడంతో కాలం గడిపేశాడు. కానీ అటు బీసీలకు లేదా ఎస్సీలకు, ఎస్టీలకు కులాల వారీగా ప్రభుత్వాలు ఏవైతే వాళ్ళకు పథకాలు పంచుతా ఉన్నిందో కేంద్రం నుంచి ఏటా 100 రూపాయల్లో 70 రూపాయలు కేంద్రం నుంచి బీసీల కోసం సపరేట్గా ఒక ఫండ్ ఇచ్చేది. ఒక 30% లేదా ఒక 40% మేర మన రాష్ట్ర ప్రభుత్వం దానికి జమ చేసి ఈ యొక్క బీసీల కోసం సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఏదైనా ట్యాక్సీలు కొనుక్కోవాలనుకున్నా కూడా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, లేదా ఏదైనా చిన్నపాటి బిజినెస్లు పెట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క గవర్నమెంట్ తోడ్పాటుని అందించేది. ఆ తోడ్పాటుని అంతా అందించకుండా కేవలం డీబీటీ బటన్ నొక్కి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నానా లేదా, జగన్ ఉంటే నీకు ఆ 15,000 వచ్చేది, నీకు ఆ 3,000 వచ్చేది అని జగన్మోహన్ రెడ్డి కాలం వెల్లదీస్తున్న విషయం మనం గ్రహించాలి. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు నిమిత్తం ఏకంగా 2,832 కోట్ల టోకరా పెట్టేశాడు. 989 కోట్ల రూపాయలు హాస్టల్ ఫీజు కింద పిల్లవాళ్లకు, విద్యార్థులకి ఫీజు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అది. ఇంకా పీజీ విద్యార్థులకైతే ఏకంగా 450 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ప్రభుత్వం నుంచి దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు టోటల్ ఈ యొక్క విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఈ యొక్క పీజీ విద్యార్థుల కోసం 450 కోట్లు కావచ్చు, మొత్తం ఇవన్నీ పెండింగ్ బకాయిలు ఏకంగా 4,271 కోట్ల మేర జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. ఇది మొత్తం భారం ఆటోమేటిక్గా ఎవరిపైన పడిందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పైన బర్డెన్ ఆటోమేటిక్గా పడింది. సో మన దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి, ఆ తప్పులకి మన రాష్ట్రం నిధి నుంచి ఏకంగా 5,500 కోట్ల రూపాయల మేర వడ్డీ కడుతున్నాం. ఇంకా మనం సంపాదించేది ఏంది, వడ్డీలకు పోయేది ఏంది, ఉన్నటువంటి అప్పును తీర్చేది ఏంది? సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటివన్నీ గతంలో ఒక నివ్వెరబోయే విషయం ఒకసారి చెప్తాను. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో లాస్ట్ 1 సంవత్సరం పాటు వాళ్ళకు జీతాలు 5,000 రూపాయలు ఆటోమేటిక్గా అందినాయి. కానీ గవర్నమెంట్ జీవోలో 2023లో గవర్నమెంట్లో జీవో వాళ్ళు ఇంకొక సంవత్సరం పాటు వాళ్ళ విధుల్లో కొనసాగిస్తాము ఈ వాలంటీర్లు అని చెప్పి ఏ ఒక్క జీవో విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ వీళ్ళకి ఏకంగా ప్రతి నెల జీతాలు అందుతానే వచ్చాయి. ఒకవేళ ఆయన కన్నా ఆ జీవో కన్నా రిలీజ్ చేసింటే ఈ వాలంటీర్లు గవర్నమెంట్ నిర్వహించే ఎలక్షన్స్లో అంటే 2024 ఎలక్షన్స్లో వీళ్ళు పనిచేసేవాళ్లే కాదు, ఆ యొక్క వాలంటీర్ని ఈ యొక్క ఎలక్షన్స్కి ఉపయోగించుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన కుటిల యత్నం అది. దానికి నిమిత్తం ఏకంగా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకు జీతాల మేర జగన్మోహన్ రెడ్డి పంచడం జరిగింది.
ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ ఎప్పుడు వస్తుందో కానీ జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా జైలుకు పోవడం ఖాయం. విద్యార్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఇది. ఇప్పుడు ఏకంగా చిన్న పిల్లల కోసం, అంగన్వాడీలో చదివే చిన్న పిల్లల కోసం మరియు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి వరకు చదివే పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తినే చిక్కీలు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి పిల్లలు నెలకు ఒకసారి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు పోయి తీసుకొస్తూ ఉంటారు. మన దగ్గర ఉండే అంగన్వాడీ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎంత టోకరా పెట్టాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పెండింగ్ పేమెంట్స్ ఏకంగా 352 కోట్ల రూపాయలు పెండింగ్ పేమెంట్స్ టువర్డ్స్ ద సప్లై ఆఫ్ ఎగ్ అండ్ చిక్కీ అండ్ కుకింగ్ కాస్ట్, ఆయా కాస్ట్, నైట్ వాచ్మెన్కి అండ్ హానరేరియం అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్లీనింగ్ మెటీరియల్ ఫర్ స్కూల్ శానిటేషన్ సిన్స్ December 2023 హ్యాడ్ టు బి క్లియర్డ్ బై ద ప్రెసెంట్ గవర్నమెంట్. మొత్తం మీద దీని సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 352 కోట్ల రూపాయలు చిన్నపిల్లల కోసం ఖర్చు పెట్టవలసింది కూడా కనీసం గవర్నమెంట్ నుంచి నిధులు విడుదల చేయలేదు. ఈ మొత్తం భారం గవర్నమెంట్ పైన, అంటే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం పైన పడింది. ఆటోమేటిక్గా ఒకటి కొంచెం ఒక టాస్క్ను ముగించేసి మరో మంచి పని కోసం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీరి యొక్క ముగ్గురు కలయికలో ఉన్న మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో 352 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టారంటే ఎగ్స్ సప్లై చేయడానికి నవంబర్ 23 నుంచి ఏప్రిల్ 24 వరకు ఏకంగా 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేయలేదు. ఈ భారం మొత్తం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పైన పడి ఉన్నది. మరియు ఈ చిక్కీ అంటే చిన్నపిల్లలు తినే పప్పు బిళ్ళలు ఇస్తూ ఉంటారు. వాటి కోసం ఇదే నవంబర్ 23 నుంచి ఏప్రిల్ 24 వరకు ఏకంగా 60 కోట్ల రూపాయలు పెండింగ్ పడింది. ఇంకా ఆయాకు డబ్బులు ఎక్కడ కొట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి. నైట్ వాచ్మెన్కి మరియు అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి మొత్తం 65 కోట్ల రూపాయలు వాళ్ళకి కూడా పెండింగ్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంగా పనిచేసిన సమయంలో. అండ్ క్లీనింగ్ మెటీరియల్ కోసం ఏకంగా 22 కోట్ల రూపాయలు. ఇంకా మనకు కంటికి కనపడని ఖర్చు అంటూ ఉంటుంది. దానికోసం ఏకంగా 3,90,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టడం జరిగింది. ఓవరాల్గా మనం చూస్తే 352 కోట్ల రూపాయలు చిన్నపిల్లల నిమిత్తం వాళ్ళకు ఖర్చు పెట్టాల్సిన డబ్బును కూడా సక్రమంగా జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేదానికి అంత టైం లేదు. ఏకంగా 1 సంవత్సర కాలం ఉండింది, నవంబర్ 23 నుంచి ఏప్రిల్ 24 వరకు. ఈ సమయంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక ఇల్లు కట్టుకుంటున్నాడో వైజాగ్లో, సారీ టు సే ఇల్లు కాదు ప్యాలెస్, ఆ ప్యాలెస్ కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. పిల్లలకు 352 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమయం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వంలో నిధులు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవడానికి, ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బంటూ వచ్చింది. ఆయన చేసిన పాపానికి ఈ రోజున 200 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం ఆటోమేటిక్గా 200 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఏది జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ కొండను డిస్ట్రక్ట్ చేసిన దానికోసం కేంద్ర ప్రభుత్వానికి ఫైన్ రూపంలో ఇటువంటి డిస్ట్రక్టివ్ చర్యలు అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫీజు పోరు అని చెప్తున్నాడు. సరే, వైసీపీ వాళ్ళు ఫీజు పోరు అన్నారు, వైసీపీ వాళ్ళు చేయొచ్చు ఫీజు పోరు. కానీ చెయ్యాలంటే ఒక అర్హత ఉండాలి. ముఖ్యంగా ఈ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండి నారా లోకేష్ గారు 788 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ పథకం కింద ఇంజనీరింగ్ విద్యార్థులకి 788 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ అలాగనే జరిగిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ నారా లోకేష్ గారు చేసిన మంచి పని ఏంటంటే ఆ యొక్క ప్రతి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి అయ్యా గతంలో 4,271 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంకొచ్చే సంవత్సరం కొంచెం తీరుస్తాం, తర్వాత సంవత్సరం కొంచెం తీరుస్తాము, పిల్లవాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టద్దు, మీకు ఆ యొక్క బకాయిలు కట్టే బాధ్యత మాది, ప్రజాప్రభుత్వాన్ని అని నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వాన్ని వీళ్ళు కారణం చేస్తూ ఫీజు పోరు అంటున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఫిబ్రవరి 15 కావచ్చు, జనవరి నెలలో కావచ్చు, ఈ యొక్క మార్చి నెలలో కావచ్చు, ఇన్ని డేట్లు తప్పోయి మార్చి 12న ఫీజు పోరు అంటున్నారు. నేను అనుకున్నాను అంత పకడ్బందీగా చేయలేరేమో అనుకుంటున్నా. ఒక్కవేళ వాళ్ళు అనుకున్నట్టు ఎవరైతే విద్యార్థులు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇంకెంతండి, కేవలం 2 నెలల్లో ఉన్నాయి ఎగ్జామ్స్. వాళ్ళు చదువుకుంటా, వాళ్ళ బాధలు వాళ్ళు పడుకుంటా, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుకుంటా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ చదువులను చెడగొట్టే విధంగా వాళ్ళని రోడ్లపైకి తీసుకొచ్చి వాళ్ళపైన కేసులు పెట్టించి ఆటోమేటిక్గా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే దుష్ట పన్నాగం పనుతుందో దానికి సత్వరం మానుకోవాలి. ఫార్ సపోజ్ ఈ ఫీజు పోరు గన వైసీపీ మూకంతా రోడ్లపైకి వచ్చి గన చేస్తే అది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెద్ద మైలేజ్గా భావిస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ విషయం
ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి ఆటోమేటిక్గా చెప్తుంది. ఇదే విషయాన్ని ప్రతి టీడీపీ సోషల్ మీడియా హైలైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి జనసేన సోషల్ మీడియా హైలైట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ యొక్క వైసీపీ యొక్క దుష్ట పన్నాగాల్ని ఎప్పటికప్పుడు మనం చెక్ పెట్టే విధంగా మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకెళ్లాలని నా ప్రయత్నం. ధన్యవాదాలు.